మనం హనుమాన్ జయంతిని కేవలం ఒక పండుగలా జరుపుకుంటున్నాం. కానీ దాని వెనుక ఉన్న అసలైన పరమార్థం మీకు తెలుసా? భక్తి, శక్తి, ధైర్యం మరియు నిస్వార్థ సేవ. ఈ 5 మహాగుణాలను ఒకే రూపంలో మనకు గుర్తు చేసే ఆ పవిత్ర ఆధ్యాత్మిక రహస్యం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. హిందూ పురాణాల ప్రకారం అంజనాదేవి అనే అప్సరస తన పాప పరిహారార్థం భూమిపై తపస్సు చేస్తుండగా వాయుదేవుని అనుగ్రహంతో పరమశివుని అంశంగా శ్రీ హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆయనను వాయుపుత్రుడు, శివాంశ సంభూతుడు అని పిలుస్తారు. చిన్న వయసులోనే ఆయన అపార శక్తిని ప్రదర్శించాడు. సూర్యుణ్ణి పండు అనుకుని ఆకాశంలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నించడం, ఆ సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేయడం, దాంతో వాయుదేవుడు కోపంతో సృష్టిలోని గాలిని నిలిపివేయడం వంటి సంఘటనలు ఆయన దివ్యత్వాన్ని తెలియజేస్తాయి. ఈ పరిస్థితిని సర్దుబాటు చేయడానికి బ్రహ్మ, ఇంద్రుడు, ఇతర దేవతలు కలిసి హనుమంతుడికి అమరత్వం, అజేయత, అపార బలం, అసాధారణ జ్ఞానం వంటి అనేక వరాలు ప్రసాదించారు. తరువాత రామాయణంలో హనుమంతుడు తన అసలైన మహిమను ప్రపంచానికి చూపించాడు. శ్రీరాముడిపై ఆయనకున్న అచంచల భక్తి అనేది భక్తి యొక్క అత్యున్నత స్థాయిగా భావించబడుతుంది. సీతమ్మను కనుగొనడం కోసం సముద్రాన్ని దాటడం, లంకలో రాక్షసులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడడం, లంక దహనం చేయడం, లక్ష్మణుడి ప్రాణాలను కాపాడేందుకు సంజీవని పర్వతాన్ని తీసుకురావడం, ఇవి అన్నీ ఆయన శౌర్యం మాత్రమే కాదు, తన స్వార్థాన్ని పక్కన పెట్టి ధర్మం కోసం పనిచేసే నిస్వార్థ సేవకు గొప్ప ఉదాహరణలు. హనుమంతుడు తన శక్తిని ఎప్పుడూ గర్వంగా ఉపయోగించలేదు. వినయంతో, విధేయతతో రామదూత అనే పాత్రను గౌరవంగా నిర్వహించాడు. అందుకే ఆయన్ను శక్తికి మాత్రమే కాకుండా వినయం మరియు సేవాభావానికి ప్రతీకగా పూజిస్తారు. హనుమాన్ జయంతి రోజున భక్తులు ఉపవాసం ఉండడం, ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు చేయడం, హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేయడం ద్వారా ఆయన ఆశీస్సులను కోరుకుంటారు. ఈ రోజు ప్రత్యేకత ఏమిటంటే మనలో ఉన్న భయం, నిరాశ, అలసటలను తొలగించి మనసుకు కొత్త ధైర్యం మరియు శక్తిని ఇస్తుందని నమ్మకం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కూడా హనుమంతుణ్ణి ప్రార్థించడం ద్వారా శని దోషాలు తగ్గుతాయని విశ్వాసం ఉంది. అయితే ఈ పండుగ యొక్క అసలైన అర్థం మరింత లోతుగా ఉంటుంది. మన జీవితంలో ఎంతటి కష్టాలు వచ్చినా నిజమైన భక్తి, ధైర్యం మరియు నిస్వార్థ సేవ ఉంటే వాటిని జయించగలం అనే సందేశాన్ని ఇది అందిస్తుంది. హనుమంతుడు కేవలం పురాణాల్లో ఉండే దేవుడు కాదు. ఆయన ఒక శక్తి, ఒక నమ్మకం, ఒక మార్గదర్శి. మనం మన కష్టాల్లో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా జై హనుమాన్ అని పిలిస్తే ఆ ధైర్యం మనలోనే ఉద్భవిస్తుంది. అదే హనుమాన్ జయంతి మనకు నేర్పించే గొప్ప సత్యం. దైవం బయట కాదు, మనలోనే ఉంది. భక్తి ద్వారా అది మేల్కొంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి పవర్ఫుల్ డివోషనల్ స్టోరీస్ కోసం మన కళ్యాణి కుక్కడపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.